Hey everyone, welcome back to my channel. I am UshaBala. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను కుడుములు ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. మా ఇంట్లో ఎలా చేసుకుంటాం కుడుములు. ఓకే, ఇవి స్వీట్ కుడుములు. ఓకే, ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. దానిలో ఒక కప్పు బియ్యం పిండి వేయండి. ఓకే, ఇప్పుడు ఆ బియ్యం పిండిలో కరిగించుకున్న బెల్లాన్ని కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగితే చాలు. అది పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లంని కరిగించి ఓకే, మీకు ఎంత స్వీట్ అయితే కావాలో అంత స్వీట్ వేయండి. ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు బియ్యం పిండి. ఓకే, ఇప్పుడు ఆ రెండింటిని బాగా కలపండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలపండి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమంలో నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కలపాలి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమంలోనే ఒక స్పూన్ యాలకుల పొడి వేయండి. ఓకే, వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ కలపండి. ఇది మొత్తం మిశ్రమాన్ని నెయ్యి, ఈ జీడిపప్పు కిస్మిస్, యాలకుల పొడి అంతా కలిసేంత వరకు బాగా కలపాలి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి, బాగా కలిపి. ఓకే, నెక్స్ట్ ఇడ్లీ పాత్ర తీసుకోండి, ఇడ్లీ గిన్నె తీసుకోండి. దానిలో ఓకే కొంచెం నెయ్యి రాయండి. ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో కొంచెంగా వేసి ఇలా అద్దండి పైన. ఓకే, ఇలా పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఓకే, ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ ఇడ్లీ పాత్రని దానిలో పెట్టి 15 మినిట్స్ పాటు ఉడికించండి. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా తీయండి, వేడిగా ఉంటుంది. ఓకే, తీసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో వాటిని ఇలా తీసి ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ సర్వ్ చేసుకోండి. సో ఇవి డ్రై ఫ్రూట్ కుడుములు. సో ఇవి మా ఇంట్లో స్పెషల్, వినాయక చవితి స్పెషల్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. ఐ లైక్ దిస్ స్వీట్ ఆల్సో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. Happy Vinayaka Chavithi, I love you once again.